నమస్తే, నేను రాజేశ్వరి. ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, మళ్ళీ మనము పాలు అన్నీ అయిపోయాక మనం కడిగేసి వేస్తాం కదా, అవన్నీ నేను స్టోర్ చేసుకున్నా. ఇంట్లో చూడండి, పండు లక్ష్మణ ఫలము పాడైపోయింది, అది కూడా ఇంట్లోనే వేసుకున్నా. ఎంత మంచిగా అయింది చూడండి. మొత్తం లక్ష్మణ ఫలం కింద పడిపోయి పాడైపోయింది, మేము చూసుకోలేదు. ఒక కాయ అయితే వేస్ట్ అయిపోయిందండి. ఒక కాయ ఉంది, చూపించిన కదా మొన్న, అది పండు కాలేదు. ఇంకా అయినాక హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తా. చూడండి, మొత్తం వచ్చింది. ఇప్పుడు ఇదంతా నేను మళ్ళా కంపోస్ట్కి యూజ్ చేసుకుంటా. పైన ఎండేస్తే మళ్ళీ ఎండిపోతుంది. మంచిగా ఉంది. బెల్లం వేసిన కొన్ని నీళ్ళు, కొన్ని ఇంతవరకు నీళ్ళు స్టోర్ అయితే కొంచెం అంత 2 పిడికలు అంత బెల్లం వేసుకొని పెట్టుకుంటా. ఇట్లా చేసుకుంటా. కొన్ని చెట్లకే వస్తుంది, చాలా చెట్లకైతే రాదు. ఆ పెద్ద బకెట్ కొనుక్కొని చేసుకోవాలా. ఇంకా నేను ఉన్న దాంట్లో చేసుకుంటున్నా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మీకు ఫిష్ చూపించిన కదా, ఫిష్ని ఇట్లా పెట్టుకున్నా నేను. వాసన అయితే ఎప్పుడో పోయింది. ఫస్ట్లో అయితే వాసన వచ్చింది బాగా, కొత్త వేసుకున్నప్పుడు. నేను ఏం చేసినానంటే, ఇట్లా బెల్లం వేసి పెట్టిన. ఇంకా కాలేదు ఇది, మళ్ళీ బెల్లం వేస్తా. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళే మనము మామూలుగా బీట్రూట్కి చేసుకుంటాం కదా, అట్లనే ఇప్పుడు ఇదంతా తీసేసుకొని ఇట్లా ఇన్ని నీళ్ళు చాలు. ఇంకా నార్మల్ నీళ్ళు కలిపేసుకుంటే ఇత్తులు కూడా వచ్చినాయి చూడండి, లక్ష్మణ ఫలం ఇత్తులు. అవి ఎక్కడైనా మనము వేసిన దగ్గర మొలుస్తాయి, మనం పెట్టకపోయినా మొలుస్తాయి. ఇట్లా నేను అన్ని చెట్లకి ఆదివారం కదా ఈరోజు, కొంచెం తీరుబడిగా ఉంటుంది, అన్నీ చేసుకుంటా, అన్ని చెట్లకు పోసుకుంటానండి. మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదు, మనం ఏం ఖర్చు పెట్టేది ఏమి ఉండదు, స్టోర్ చేసుకోవడమే నీళ్ళని. ఇవి కూడా వాటికి ఒక బూస్ట్ లాగా. మళ్ళీ ఎగ్ది అన్నీ చేసుకోవచ్చు. వారం వారం మనకి ఏది అనుకూలం ఉంటే అది. నేనైతే ఏం కొనుక్కోవట్లేదండి. ఇది ఇంట్లో OWDC ఉంది కదా, ఇదే వాడుకుంటున్నా, లేదంటే ఇది చేసుకుంటున్నా అంతే. ఆ బీట్రూట్ కూడా తెచ్చుకుంటలేను, ఎందుకంటే ఇది చాలా నాకు దీనివల్ల కొంచెం మంచిగానే అనిపిస్తుంది OWDCతోని. అందుకని నేను వేరేవి ఏం కొనుక్కుంటలేనండి. మీరు కూడా చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.